అనగనగా అది రాఘవాపురమనే ఒక గ్రామం. ఆ గ్రామంలో గంగయ్య, దుర్గయ్య అనే ఇద్దరు ధాన్యపు వర్తకులుండేవారు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి ఎంతో సఖ్యంగా, ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మసలటం చూసి ఆ ఊళ్ళో ఎవరైనా అన్నదమ్ములు పోట్లాడుకుంటూ ఉంటే వీళ్లను చూపించి ఆ గ్రామ పెద్దలు ఇలా అనేవారు. ఒరేయ్, ఎందుకు రాలా తగులాడతారో? బుద్ధి లేదా మీకు? అసలు గంగయ్య దుర్గయ్యలు చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకోండి. ఇద్దరూ ఒక్కడుపును పొట్టపోయినా అన్నదమ్ములా కలిసిపోయి ఎటువంటి అరమరికలు లేకుండా ఎంత బాగా వ్యాపారం చేసుకుంటున్నారో అని మందలించేవాళ్లు. ఇక ఆ ఊళ్ళో ప్రతి ఏడు సంక్రాంతికి ఈ మిత్రులిద్దరూ తమకు వ్యాపారంలో వచ్చిన లాభాలు పంచుకునేవారు. ఆ సమయంలో గంగయ్య తన వంతు లాభంలో నుంచి 360 రూపాయలు విడిగా తీసి మూటగట్టేవాడు. అయితే దుర్గయ్య అతన్ని ఎన్నడూ ఒక్క మాట అనలేదు. ఏంటి గంగయ్య, ఈ సంవత్సరం కూడా నువ్వు నీ లాభంలో కొంత భాగం పక్కన పెట్టేస్తున్నావా? అవును దుర్గయ్య, ఏదో నాకదో తృప్తి. నేనిలా ఎందుకు చేస్తున్నానో నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? అది నువ్వు సంపాదించే డబ్బు మిత్రమా. దానిపై నీకు పూర్తి అధికారం ఉంది. నువ్వు ఏం చేసుకుంటే నాకెందుకు చెప్పు. నువ్వు ఏం చేసినా మంచి పనే చేస్తావని నా ఉద్దేశం. అందుకే నిన్నెప్పుడు నేను ఆ డబ్బు ఏం చేస్తున్నావు అని అడగలేదు అని దుర్గయ్య అనడంతో గంగయ్య ఆశ్చర్యపోతాడు. ఇక ప్రతి ఏటా ఆ ఊరి పొలిమేరల్లో జాతర జరిగేది. ఇక ఆ సందర్భంలో సంతతో పాటు జూదం, తాగుడు కూడా చురుగ్గా సాగేవి. అయితే ఆ సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది. ఆ దిబ్బ మీద ఒక బావి, చుట్టూ ఎత్తుగా ఏపుగా పెరిగిన చెట్లు ఉండేవి. ఆ ప్రదేశం ప్రయాణికుల విశ్రాంతికి, భోజనాలకు కూడా చాలా అనుకూలంగా ఉండేది. ఇక ఎవ్వరూ లేనప్పుడు అక్కడికి చేరుకున్న గంగయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ప్రతి సంవత్సరం ఈ 365 రూపాయలు అంటే నేను సంపాదించిన సంపాదనలో రోజుకి 1 రూపాయి చొప్పున మూటగట్టి తీసుకొచ్చి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎవరో చూడకుండా ఈ బావి దగ్గర పెట్టిపోతున్నాను. కానీ దీన్ని ఎవరు తీసుకుంటున్నారో నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈసారి ఎందుకో నాకు అసలు ఈ డబ్బు తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంది. అతనికి ఈ డబ్బు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంది. అందుకే ఈసారి ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటాను అని తాను తెచ్చిన ఆ మూటను ఆ చెట్టు పక్కనే పెట్టేసిన గంగయ్య వెంటనే బావి వద్దనున్న ఒక చెట్టు పక్కకు చేరి దాగి ఉంటాడు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి పైపంచె తలమీద నుంచి కప్పుకుని గంగయ్య ఆ బావి వద్ద పెట్టిన ఆ డబ్బుల మూటను తీసుకుని ఆ చెట్ల చాటుగా వెళుతూ ఉండడం గంగయ్యకు కనిపిస్తుంది. అది గమనించిన గంగయ్య, ఎవరా వ్యక్తి అలా తలపై కండువా కప్పుకునొచ్చి మరి ఆ డబ్బులు సంచి ఎందుకు తీసుకెళ్తున్నాడు? అంటే ఇతనే ప్రతి సంవత్సరం వచ్చి నా డబ్బులు తీసుకుంటున్నాడనమాట. కానీ అసలు నేను ఈ డబ్బు సంచి ఇక్కడ పెట్టినట్టు ఇతనికెలా తెలుసు? ఇతనెవరో నేను వెంటనే తెలుసుకోవాలి అని అనుకుని ఆ డబ్బుల సంచి తీసుకుని వెళుతున్న అతన్ని వెంబడిస్తాడు గంగయ్య. ఇక అతను రావటం గమనించిన ఆ వ్యక్తి మరింత వేగంగా ముందుకు సాగుతాడు. అయితే గంగయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తి ముందు నిలిచి అతని ముఖం చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి దుర్గయ్య, నువ్వా? ఇది నేనస్సలు ఊహించలేదు. ఇంతకాలం నా డబ్బు తీసుకుంటున్నది నువ్వా? అది మరి గంగయ్య, అసలు విషయం ఏంటంటే అని అతను ఏదో చెబుతూ ఉంటే గంగయ్య మధ్యలో అడ్డుకుని అతనితో ఇలా అంటాడు. ఇక నువ్వు నాకేం చెప్పదు. నేను కష్టపడి సంపాదించిన నా డబ్బు అవసరంలో ఉన్న ఏ పేదవాడికో దొరికి వాడు లాభం పొందుతాడు అని నేను ఈ డబ్బు సంచి ఇక్కడుంచితే అది నీకు దొరికిందా అని అంటాడు గంగయ్య బాధగా. అయితే అతని మాటలు వింటున్న దుర్గయ్య ఒక నవ్వు నవ్వి చాలా ప్రశాంతంగా ఇలా అంటాడు. గంగయ్య, అసలు ఈ డబ్బు నువ్వు ఇక్కడ పారేశాక అది నీది కానప్పుడు ఇక అది ఎవరికి దొరికితే ఏంటి చెప్పు? అయినా ఎవరికీ తెలియకుండా గుప్తదానం చేద్దామని నువ్వనుకున్నప్పుడు ఇక అది ఎవరికి దొరికినా అది నీకనవసరం కదా. మరి ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు అని అంటాడు. దాంతో కొంతసేపు ఆలోచించిన గంగయ్య దుర్గయ్యతో ఇలా అంటాడు. అది కాదు దుర్గయ్య, అసలు నేను ఈ డబ్బుని ఎందుకు పారేస్తున్నానో నీకు తెలిస్తే నువ్వీరోజు ఇలా మాట్లాడవు. నువ్వు మాట్లాడేది చూస్తూ ఉంటే దీని వెనుక ఏదో పెద్ద కథే ఉన్నట్టుంది మిత్రమా. నాకు తెలియని రహస్యమేముంది నీ దగ్గర? చెబుతాను. నేను కలవకముందు అసలు నేను ఈ ఊరికి ఎలా వచ్చానో, నేను ఎక్కడ పుట్టానో అంతా వివరంగా చెప్తాను. జాగ్రత్తగా విను అని గంగయ్య తన కథ మొత్తం దుర్గయ్యతో చెప్పడం మొదలు పెడతాడు. నాకు పసితనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు. పేదవాణ్ణి కావడంతో నా పొట్ట పోషించుకునేందుకు నేను చిన్న వయసులోనే రకరకాల పనులు చేయవలసి వచ్చింది. ఒకసారి కరువు వచ్చి మా ఊరి నుంచి జనం అన్ని వైపులా పారిపోయారు. అలా నేను ఈ ఊరికి వలస వచ్చాను. ఇక్కడ ఆ రోజు పెద్ద సంతా జాతర జరుగుతోంది. సరిగ్గా ఆ రోజే సంక్రాంతి కూడా. అయితే అప్పటికే నాకు
4 రోజులుగా తిండి లేదు. ఎవరినడిగినా నాకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు. దాంతో ఆకలి తట్టుకోలేక ఒక మిఠాయి కొట్లో 2 లడ్డూలు దొంగిలించి పారిపోతూ ఉండగా వారికి పట్టుబడి ఆ రోజు నేను చావు దెబ్బలు తిన్నాను. అది ఇప్పటికీ నాకు గుర్తుంది అని గంగయ్య చెబుతున్న కథను వింటున్న దుర్గయ్యకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక దుఃఖం ఆపుకోలేక, అయ్యో పాపం, నువ్వు అన్ని బాధలు పడ్డావా మిత్రమా? కానీ ఆ రోజుకి తిండికే కష్టపడ్డా నువ్వు. నన్ను కలిసే సమయానికి నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మరవెలా సంపాదించావు? అది చెప్పు అని అడగడంతో గంగయ్య తన కథను మళ్లీ కొనసాగిస్తాడు. అలా ఆ రోజు నేను ఆకలి బాధ, అసహాయత మూలంగా చచ్చిపోవాలి అని అనిపించి ఇదిగో ఈ బావి దగ్గరకు వచ్చి ఈ బావిలోకి దూకబోతుండగా నా కాలి కింద ఏదో తగిలింది. దాంతో ఒక్క క్షణం నేను కిందికి చూడగానే ఇక్కడ ఎర్రరాళ్లు గల ఒక బంగారు ఉంగరం నాకు దొరికింది. అంతే, నాకు జీవితం మీద మళ్లీ ఆశ పుట్టింది. ఆ ఉంగరం అమ్మి ఒక పాడిగేదెను కొన్నాను. దానిమీద ఆదాయంతో ఒక ఎద్దుబండి కొన్నాను. తర్వాత నువ్వు కలిశావు. ధాన్యం వ్యాపారంలో ఇద్దరం పైకొచ్చాం. అంటే ఆ రోజు నీకు ఇక్కడ దొరికిన ఉంగరం నిన్ను చావు నుండి కాపాడ్డమే కాకుండా నీ జీవితాన్ని మార్చేసిందన్నమాట. అవును, ఏ రోజునైతే నాకు ఈ బావి దగ్గర ఉంగరం దొరికిందో ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం అదే సంక్రాంతి రోజున నేను సంపాదించిన దానిలో రోజుకు 1 రూపాయి కూడబెట్టి మొత్తం 365 రూపాయలు ఇదిగో ఇలా తీసుకువచ్చి ఇక్కడ వదిలేస్తున్నాను. ఎందుకంటే నాలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వస్తే కనీసం నేను వారి ప్రాణం కాపాడిన వాడినవుతాను అనే నమ్మకంతో ఇలా చేస్తున్నాను. కానీ ఆ డబ్బు నీలా అన్నీ ఉన్న వారి వద్దకు చేరుతుంది అని నేనెప్పుడూ ఊహించలేదు దుర్గయ్య అని నిరాశగా అంటాడు గంగయ్య. అంతా విన్న దుర్గయ్య, సరే గంగయ్య, నేను ఈ డబ్బు తీసుకోవడం నీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించు. కానీ నీ అభిప్రాయం ప్రకారం ఈ డబ్బు పేదవారికి చేరాలి, వారు లాభం పొందాలి. కాని ఇది దొరికిన ప్రతివారు పేదవారు కావలసిన అవసరం లేదు కదా. కొంతమంది ఎటువంటి కష్టం లేకుండా దొరికిన ఏ డబ్బుతో ఎలాంటి పనులు చేస్తున్నారో నీకు తెలియాలి అంటే మరికొంతసేపు నువ్వు నాతో పాటు ఇక్కడ ఉండాల్సిందే. అప్పుడు నీ డబ్బు వారికి ఎలా ఉపయోగపడుతుందో నువ్వు ప్రత్యక్షంగా చూడొచ్చు. అవునా? సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నన్నిప్పుడేం చేయమంటావు? మరేం లేదు, ఇప్పుడు నేను తీసుకున్న ఈ డబ్బు సంచిని మళ్లీ తీసుకువెళ్ళి అక్కడ పెడతాను. అది ఎలాంటి వారికి చెందుతుందో చూద్దాం, పదా అని దుర్గయ్య ఆ డబ్బు సంచిని పట్టుకుని గంగయ్యతో పాటు బావి దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఆ సంచిని ఆ బావి పక్కన పెట్టి ఇద్దరూ కలిసి ఆ చుట్టుపక్కకు వెళ్లి దాక్కుంటారు. ఇంతలో అటుగా కాషాయ బట్టలు ధరించిన తెల్లగడ్డపు సాధువు ఒకడు అటుగా వస్తాడు. చూడు చూడు, ఆ సాధువు ఆ బావి వద్దకే వస్తున్నాడు. నీ డబ్బులు ఈరోజు అతనికే దక్కుతాయనుకుంటా అని అనడంతో గంగయ్య అటువైపు శ్రద్ధగా చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ సాధువు తాను అడుక్కు తెచ్చుకున్న అన్నపు మూట బావిగట్టున పెట్టి కాళ్లు కడుక్కోవటానికి సిద్ధమవుతూ ఉండగా అక్కడతనికి దుర్గయ్య పెట్టిన ఆ డబ్బు మూట కనపడుతుంది. అది చూసిన ఆ సాధువు, ఏమిటి, ఇదేదో డబ్బు మూటలా ఉంది. ఇక్కడ ఎవరో పెట్టి మర్చిపోయినట్టున్నారు. ఇది నేను తీసుకుంటే పోలే అని అతను చుట్టూ ఎవరూ లేరు అని నిర్ధారించుకుని ఆ మూటను తీసుకుని తన జోలులో వేసుకుని చాలా సంతోషంగా ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, ఇన్నాళ్లకు ఈ వెధవ బ్రతుకు నుంచి నాకు విమోచనం కలిగింది. ఎంతో కాలంగా ఈ సాధు జీవితం గడుపుతున్నాను. ఇన్నాళ్ళు అంటే నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ఎలాగూ ఈ డబ్బు దొరికింది కాబట్టి ఇకనైనా నేనెవరైనా మంచి అమ్మాయిని చూసుకుని వివాహం చేసుకుని సుఖపడతాను అని ఉప్పొంగిపోతూ ఆ సాధువు ఆ మూటను తీసుకుని తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మర్చిపోయి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అయితే అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న గంగయ్య ఆశ్చర్యపోతాడు. దాంతో దుర్గయ్య ఇలా అంటాడు. చూసావా గంగయ్య, నువ్వు గుప్తదానం చేద్దామనుకున్న ఆ డబ్బు అన్నీ వదిలేసి బ్రతుకుతున్నా ఆ సాధువు జీవితాన్ని ఎలా మార్చేసిందో. అవును దుర్గయ్య, అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన ఆ సాధువుకి ఈ వయసులో పెళ్లి కావాల్సొచ్చిందా? నేను నిజంగానే అతనికి మంచి చేశానా లేక చెడు చేశానా నాకేం అర్థం కావటం లేదు. అప్పుడే ఏమైంది? మరో డబ్బు సంచి అక్కడ వేసి మరికొంతసేపు వేచి ఉన్నావంటే నీకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి. సరే అలాగే కాని ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్రా అని చెప్పి మరో చిన్న డబ్బు సంచి తీసి దుర్గయ్యకిస్తాడు గంగయ్య. వెంటనే దుర్గయ్య ఆ సంచిని కూడా ఆ బావి వద్ద పెట్టి మళ్లీ చెట్టుచాటుకు వచ్చి ఇద్దరూ కలిసి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా కొద్దిసేపటికి సంక్రాంతికి జాతరలో జూదమాడటానికి వచ్చిన ఇద్దరు జూదరులు ఆ జూదంలో ఓడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటూ ఆ బావి దగ్గరకు వస్తారు. నేనేదో పాడిగేదును కొందామని తెచ్చిన డబ్బు నీ మాటలిని జోదంలో తగలేశాను. ఇప్పుడు నా చేతిలో చిల్లిగవ్వలేదు.
ఇక ఈ ఇంటికి ఏ ముఖం పెట్టుకుని తిరిగిపోయేది? ఎంతకన్నా ఈ బావిలో దూకి చచ్చిపోతే మేలు. అంటూ ఒకడు బావికేసి పరిగెత్తుతాడు. రెండోవాడు వాణ్ణి వారించే ప్రయత్నంలో ఉండగా మొదటివాడికి అక్కడ ఒక డబ్బు మూట కనిపిస్తుంది. వెంటనే వాడు ఆ మూటను చేతిలోకి తీసుకుంటూ, ఇదేదో డబ్బు సంచిలో ఉందా? ఇక్కడ ఎవరో మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. ఏదైతే ఏమి, సమయానికి దొరికింది. ఇక ఈ డబ్బులతో మళ్ళీ జూదమాడి నేను జూదంలో పోగొట్టుకున్న డబ్బంతా మళ్ళీ తిరిగి సంపాదించేస్తాను అంటూ అక్కడికి చచ్చిపోతానని వచ్చినవాడు అక్కడ దొరికిన డబ్బుతో ఆ ప్రయత్నం విరమించుకుని మరింత సంతోషంగా మళ్లీ జోదశాల వైపు పరిగెత్తుతాడు. ఇంతలో అది గమనించిన ఆ రెండోవాడు, రేటేటి మొత్తం నువ్వు తీసుకుంటావా? నీకు దొరికిన దానిలో సగం బాగా నాకు కావాలా? ఉండో, నేను వస్తున్నాను అంటూ రెండోవాడు కూడా ఆ మొదటివాడి వెనుక పరిగెత్తుతాడు. ఇదంతా గమనిస్తున్న గంగయ్య దుర్గయ్యతో, అసలు ఇదేంటి? ఇప్పటికే వాడు ఎంతో డబ్బు జూదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నాడు. పైగా ఇప్పుడు అతనికి దొరికిన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళిపోకుండా మళ్లీ తిరిగి అదే జూదంలో పందెం కట్టడానికి పరిగెత్తుతున్నాడు. డబ్బును చూడగానే ఈ మనుషులు ఎందుకిలా విచక్షణ కోల్పోతున్నారో అర్థం కావటంలేదు అని గంగయ్య అనగానే దుర్గయ్య ఏమీ మాట్లాడ్డు. దాంతో మళ్లీ తన దగ్గర ఉన్న కొంత డబ్బును ఆ బావి వద్ద పెట్టి వస్తాడు గంగయ్య. ఇంతలో మరికొంతసేపటికి ఒక కట్టెలమ్మేవాడు బావికేసి వస్తూ కనపడతాడు. ఇప్పటివరకు వచ్చిన వారిలో ఒకరు సాధువు, ఇంకొకరు జోదరి. ఒకరు బాధ్యతల నుండి తప్పించుకున్నారు, మరొకరు బాధ్యతలు మరిచి ప్రవర్తించారు. అయితే ఇప్పుడు వచ్చే ఈ కట్టెలమ్మేవాడు కష్టజీవి. ఇతను తప్పకుండా ఈ డబ్బును మంచికే ఉపయోగిస్తాడు. సరే, అది చూద్దాం మిత్రమా. నీ నమ్మకాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు అంటూ వాళ్ళిద్దరూ ఆ కట్టెలమ్మేవాడి వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అతనక్కడికి వచ్చి తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ కట్లని నేను అమ్మేదెప్పుడు, ఇంటికి సేరి గంజి కాచుకునేదెప్పుడు? ఎప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఏంటో నా జీవితం. ఈ కష్టం ఎవరికి రాకూడదురా బాబు. ఇక్కడ కాసేపు శాత తీరి నీళ్లు తాగేళ్దాం అని అనుకుంటూ తన నెత్తిమీద ఉన్న కట్టెల మోపు దింపి బావిలో నుండి కొంచెం నీళ్లు తోడి కొంచెం నీటిని త్రాగి ఆ మోపును మళ్లీ ఎత్తుకుని సంతకేసి వెళతాడు. అయితే అతను మాత్రం అక్కడున్న ఆ డబ్బు సంచిని చూడ్డు. అది చూసి గంగయ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు, ఇదేంటి? దారిలో తన కళ్ల ముందు డబ్బు సంచి పడుంటే దానికేసి కనీసం అతను చూడనైనా లేదు. నిజంగా ఇతను దురదృష్టవంతుడు అని అంటాడు గంగయ్య. దాంతో దుర్గయ్య ఒక నవ్వు నవ్వుతూ ఇలా అంటాడు, గంగయ్య, అసలు నీ గుప్తదానం ఎంతమంది అపాత్రులకి దొరికి వారికి ఎంత హాని చేసిందో చూసావా? ఇలా శ్రమ పడకుండా అయాచితంగా దొరికే డబ్బు విలువ తెలిసిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వయసు మళ్లిన సాధువుకి డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది. అలాగే ఆ మూటలో ఉన్నది చిల్ల పెంకులని కూడా చూసుకోకుండా వాడు పరిగెత్తాడు. అలాగే డబ్బు చూడగానే జూదంలో అంతా పోగొట్టుకుని జ్ఞానోదయమైన ఆ జూదరి మనసు కూడా మళ్లీ చలించిపోయింది. అలాగే నిజంగానే డబ్బు అవసరమైన ఆ కట్టెలమ్మేవాడు ఆ డబ్బుని చూడనే లేదు. అలా నిజంగా బాగుపడే అర్హత గలవాడికి తేరగా వచ్చే డబ్బుపై దృష్టి లేదు. ఆ కట్టెలమ్మేవాడు తన శ్రమ ఫలితం మీదే ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ఇలా గుప్తదానం చేయటం కన్నా ఆ దానం తీసుకునేవారికి నిజంగా అర్హత ఉందో లేదో తెలుసుకుని దానం చేయడం చాలా అవసరం. అది నువ్వు తెలుసుకుంటావని నేననుకుంటున్నాను అని దుర్గయ్య చెప్పేసరికి గంగయ్య అప్పటి వరకు తాను చేసిన గుప్తదానాలన్నీ వృధా అయ్యాయని బాధపడుతూ, అయితే ఇన్నాళ్ళు నేను చేసిన గుప్తదానాలని బూడిదలో పోసిన పన్నీరేనా? వాటికి ఎటువంటి ప్రయోజనం లేదా అని అంటాడు గంగయ్య బాధగా. దానికి దుర్గయ్య అతని ఓదారుస్తూ, లేదు లేదు మిత్రమా, నువ్వేమీ బాధపడకు. ఇంతకాలం నువ్వు ఇక్కడ పడేసిన డబ్బు ఎక్కడికి పోలేదు. అదంతా నేను తీసి భద్రంగా దాస్తూ వచ్చాలే. ఇప్పుడు దానితో శాశ్వతంగా మనం ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాం. అలా నువ్వు చేసిన దానం సార్థకమవుతుంది అని దుర్గయ్య చెప్పడంతో స్నేహితుడు చేసిన పనికి గంగయ్య చాలా సంతోషిస్తాడు. ఆ రోజు నుండి దానం చేసేటప్పుడు ఎదుటివారు అర్హులా కాదా అని తెలుసుకుని మరీ దానం చేయడం ప్రారంభిస్తాడు గంగయ్య.